ఇలా యుగ యుగంలో కూడా శ్రీమన్నారాయణుడు ఈ భూమిపై అవతరించడం జరిగింది. మత్స్య కూర్మ వరాహ నరహరి వామన అవతారాల ప్రత్యేకంలో అయితే భార్గవరాముడు పరశురాముడు కూడా చూస్తాం. శ్రీరామచంద్రుడిగా త్రేతాయుగంలో, మరి ఈ కలియుగంలో మానవులు తమ జీవన విధానాన్ని, జీవన మనుగడలో ఏ విధంగా సాగించాలని భగవద్గీత ద్వారా గొప్ప సందేశాన్ని అందించినటువంటి గొప్ప మహోన్నతమైనటువంటి అవతారం కృష్ణ అవతారం ద్వాపర యుగంలో. మరి ఈ కలియుగంలో గౌతమ బుద్ధుడుగాను, రానున్న 10వ అవతారం కల్కి అవతారం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఈ భూమిపై దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించడానికి అనేక అవతారాలు ఎత్తినప్పటికీ ఈ 10 అవతారాలు దశావతారాలుగా చెప్పుకుంటూ ఉంటారు. మరి యుగాలు గడిచిన, తరాలు మారిన, ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ఈ భూమిపై హైందవులుగా జన్మిస్తున్నటువంటి ప్రతి ఒక్క మానవుడు కూడా తనకు ఏదైనా చిన్న ప్రాబ్లం, చిన్న సమస్య వచ్చినా, చిన్న బాధ వచ్చినా వెంటనే వారి నోటముట వచ్చేది రామ అని. ఏమిటి రాముల్లో అంత గొప్పతనం? తన తండ్రి ఆజ్ఞ కోసం, తన తండ్రి యొక్క మాట కోసం తన సర్వసుఖాలను వదిలిపెట్టి కట్టుబట్టలతో అరణ్యానికి వెళ్ళినటువంటి శ్రీరామచంద్రుడు దశరథ మహారాజు గొప్ప తండ్రిగా ఉండటానికి కారణమయ్యాడు శ్రీరాముడు. మరి తన భర్త అడవులకు వెళుతున్నప్పుడు తన సర్వసుఖాలను వదిలిపెట్టి, తన రాజ్య సుఖాలను, రాజ్య భోగాన్ని వదిలేసి తన భర్త ఎక్కడ ఉంటే తాను కూడా అక్కడే అని చెప్పి మహాసాధ్వీమణి ఇల్లాలు సీతమ్మ తల్లి జానకి మాత ఆ రాముడి వెంట నడిచినప్పుడు, మరి అంత గొప్ప ఇల్లాలకు భర్తగా ఉన్నటువంటి శ్రీరాముడు గొప్ప భర్తగా ఈ భూమిపై మనందరం కూడా ఎంతో గొప్పగా చెప్పుకుంటూ ఉన్నాం. మరి ఒకే తల్లి గర్భమున జన్మించినప్పటికీ కూడా లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు అందరినీ కూడా చక్కగా సమానమైన దృష్టితో సోదర ప్రేమను అందించి మంచి సోదరుడిగా నిలిచాడు శ్రీరామచంద్రుడు. మరి అన్నిటికంటే ముఖ్యమైనది ఇవాళ మనం చెప్పుకుంటున్నాం గొప్ప దేవుడు అని శ్రీరాముడు. మరి ఆనాటి నుంచి కూడా మరి అయోధ్యను దాదాపుగా 250 సంవత్సరాలు పుష్కరుల చేత అపహరించబడినటువంటి అయోధ్యలో మరి ఈనాడు ఎంతో వైభవంగా కష్టపడి శ్రీరామ మందిరం నిర్మించుకున్నాం. మరి అంత గొప్ప దేవుడు ఎలా అయ్యాడు? మరి ఒక వ్యక్తి అంత గొప్పవాడు అవడానికి కారణం ఒక భగవంతుడు కావచ్చు, ఒక వ్యక్తి కావచ్చు, ఆయనకు ఉన్నటువంటి ఫాలోయింగ్, వెనక ఉన్నటువంటి పరివారం. ఆ పరివారం వల్ల ఆ వ్యక్తి గొప్పవాడు అవుతాడు. మరి శ్రీరామచంద్రుడు అంత గొప్ప దేవుడు అవడానికి ఆయన ఉన్నటువంటి భక్తుడు ఎవరో మీ అందరికీ తెలుసు. శ్రీరాముడి భక్తుడు అంటే ఎవరు? ఆంజనేయుడి పేరు చెప్తారు. ఈ అఖిలాండ కోటి బ్రహ్మాండం అంతా 14 లోకాల్లో ఆంజనేయ స్వామి అంత గొప్ప భక్తుడు కానీ, దాసుడు కానీ మరొకరు లేరు. అంత గొప్ప భక్తుడికి దేవుడిగా ఉన్నాడు కాబట్టి శ్రీరాముడు అంత గొప్ప దేవుడు అయ్యాడు. మరి అటువంటి ఆంజనేయ స్వామి మన హైందవులు ఎంత చక్కగా కొలుస్తున్నారు. మరి హనుమంతుడు ఉన్నటువంటి ధ్వజం, జెండాని మన ఇంటిపై రెపరెపలాడుతూ ఉంటే మరి ఎటువంటి దుష్ట శక్తులు కూడా ఇంట్లోకి రావు. మరి ఆంజనేయ స్వామి జెండా ఎవరి ఇంటి పైన ఉంటుందో వారి ఇంట కన్నీళ్లకు, కష్టాలకు తావుండడు. మరి అటువంటి ఆంజనేయ స్వామిని మనం అంతా ఎంతో చక్కగా కీర్తిస్తున్నాం. మండే సూర్యుడు అగ్నిజ్వాలాహోత్రుడై కాషాయం జెండా గుండెకు హత్తుకుని శ్రీరామ అని